ఉందని రక్షించండి అంటూ రాహుల్ గాంధీ పూణే కోర్టుకు ఆశ్రయించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. వీర్ సావర్కర్పై తాను చేసిన వ్యాఖ్యల కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నాయకులు తనను బహిరంగంగానే బెదిరించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు అదనపు భద్రతను కల్పించాలని రాహుల్ గాంధీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సత్యకి సావర్కర్ అనే వ్యక్తి పూణేలోని ప్రత్యేక కోర్టులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా విచారణ జరుగుతుంది. వీర్ సావర్కర్ పరువు నష్టం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఈ కేసులో పూణే స్పెషల్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్యకి సావర్కర్, నాథూరామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే వారసుడు అని, వారి చరిత్ర హింసతో కూడి ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్లో రవనీత్ సింగ్ బిట్టు అనే వ్యక్తి పేరును ప్రస్తావించారు. దేశంలోనే నంబర్ 1 ఉగ్రవాది రాహుల్ గాంధీ అని రవనీత్ సింగ్ బిట్టు పేర్కొన్నట్లు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యే సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇగో ఇది కథ. ఇక నిన్న మొన్నటిదాకా రాష్ట్ర రాజకీయాలల్లా మొయ్యిలో మూత పోయింది బొంబాటుగా. ఎవరిది? రఘునందన్ రావుది. ఇక వాడు మరి చెట్లకి వెళ్ళి ఉండి ఫోన్ చేస్తుండా, గుట్టలలో ఉండి ఫోన్ చేస్తుండా, అడవులలో ఉండి ఫోన్ చేస్తుండా, దేశంలో ఉండి ఫోన్ చేస్తుండా, బయట దేశంలో ఉండి ఫోన్ చేస్తుండో మరి ఇక అర్థం కాని ముచ్చట. వచ్చే పాయ్ ఇక నేను అత మారుస్తాం ఉంచాం, కొద్ది నిమిషాలలో నువ్వు కథం, కొన్ని గంటలలో నువ్వు కథం అని పాపం రఘునందన్ రావుని నిద్రపోకుండా చేసిరు. ఇప్పటికి కూడా ఆయన పిక్క జంకుతుంది. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము మరి అలా పార్టీ పెద్ద కోజాగలు కూడా మరి ఆయన కొద్దిగా మరి భద్రత కల్పించలేదా అంటే నిన్న ఏది కోజాకు ఇంకా జర భద్రత జర పెద్ద మోపున కల్పించనట్టే కొడుతుంది. ఇక ఇప్పుడు నాకు భద్రత కావాలి, నాకు కూడా ప్రాణహాని ఉంది, నేను నిన్న బ్రహ్మాండంగా ఇక మరి ప్రశ్నిస్తున్నా, ఓట్ల చోరీ మీద బండారం అంతా ఏం తక్కువ లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని నేను ఆధారాలతో సహా బయట పెడుతున్నా. పడిపడనోళ్ళు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు మరి కరుసాయిగా ఏమన్నా ఉందా, అసలు ఏంది ఏం కథ అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రాణహాని ఉంది అనేది ఇప్పుడు ఆయన తెర మీద తీసుకొచ్చిండు. మొత్తానికి నాకు భద్రత పెంచాలని పూణే కోర్టు మెట్లెక్కిందట రాహుల్ గాంధీ. ఇక గిసవంటి కథ నడుస్తుందిలా శ్రీధర్ బాబు రోల్ మోడల్, మిస్టర్ డిపెండబుల్ మినిస్టర్కు అరుదైన గౌరవం.